రేపొద్దున ఈ కాలేజీలు, ఈ 17 మెడికల్ కాలేజీలు భవిష్యత్ కాలంలో ఈ 17 మెడికల్ కాలేజీలే 1,00,000 కోట్లు పైసలు కాస్ట్ అవుతుంది. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ, వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది. ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి. కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది. కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు లాక్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి. మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటంటే, ఇంత చేసినా చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి. ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి గట్టిగా అడ్డుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు, రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా సంబంధించి ఏదన్నా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఒక్కొక్కడు కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి గట్టిగా దీన్ని తీసుకొని అడ్డుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. గవర్నర్ గారికి అయినా కూడా మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి. పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఎక్కే కార్యక్రమం చేస్తాము. కోర్టుల ద్వారాను వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. దిస్ ఇస్ అ స్కామ్. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ ఎక్విప్మెంటు, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళా మోసం చేసేందుకు, డైవర్షన్ చేసేదానికి ఈయనకేమంటాడు, గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. మోసం చేయడానికన్నా హద్దు పొద్దు ఉండాలి కదండి. ఏదైనా కానీ మరీ చెవిలో పూలు పెట్టేదానికి అసలు ఎట్ట కనపడుతున్నామండి ఎవరికైనా కానీ ప్రజలంటే. మరి ఇంత దారుణంగా చెవిలో పూలు పెడితే ఎట్ట? సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం. ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ 6 చేస్తాను, సూపర్ 7 చేస్తానని. ఈరోజు పలావ్ పోయింది, పెడతానన్న బిర్యానీ పోయింది. ప్రజలు పూర్తిగా రోడ్డును పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అభికథ దేవుడు ఎరుగు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఈ డిసెంబర్ వస్తే 8 క్వార్టర్లు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. జీఆర్ రేషియోస్ తగ్గినాయి. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో వాళ్ళు బోర్డులు తిప్పేసినారు. మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది, అది కూడా ప్రైవేట్కి చేస్తున్నాడు. చంద్రబాబు గారు మాట్లాడినారు సార్. 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ కట్టారు, దాంతో 2 మెడికల్ కాలేజ్ కట్టారు చంద్రబాబు గారు ఆరోపణ చేస్తారు. రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు, 240 కోట్లు, అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రాం యోగాకు ఖర్చు పెట్టిందంటే 330 కోట్లు.
330 కోట్లు, కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను ఇప్పుడు గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు. వివిధ రూపాల్లో వస్తున్నారు, ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. ఒకరంటారు ఐటీ కంపెనీలు వస్తే కేసులు వేస్తారు. నేను మెగా డిఎస్సి పెడితే 40-50 కేసులు వేస్తే ఒక పక్క పని చేయాలి, ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి. నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టు పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా, భూబకాసురులు ఎంతమంది వచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నే మీరు చూశారు, నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇచ్చింది ప్రైవేటుకి కాదు, మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి, హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మాదిరిగా ఇన్ పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు 104 కానీ 108-9 కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు నేను ఇటీవల కాలంలో యోగా పెట్టాం, మీరు చూశారు. విశాఖపట్నం కేంద్రంగా నేను యోగా పెడితే దగ్గర ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, యోగా అనేది మన భారతీయ సంపద, మన సంస్కృతిలో భాగం. ఈరోజు 150 దేశాలు యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయంటే, ప్రపంచం మొత్తం మనల్ని ఫాలో అవుతా ఉందంటే అది నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాకు తీసుకొచ్చిన గుర్తింపు. 11వ యోగా ప్రపంచ దినోత్సవం జరిగితే విశాఖపట్నం కేంద్రంగా చేయాలని కోరినప్పుడు ప్రపంచం మెచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని చేశాం. 30 రోజులు ప్రజారోగ్యం కోసం యోగాని గ్రామాల్లో ప్రాక్టీస్ చేపించాం. 2,18,00,000 మంది పాల్గొన్నారు. ఇంకో పక్క విశాఖలో ఎప్పుడు జరిగి ఉండదు, 26.3 కిలోమీటర్లు 3 లక్షల మంది రాత్రంతా మేలుకొని తెల్లవారుతో 5 గంటలకు ఆ ప్రాంగణానికి వచ్చారంటే అది యోగాకుండే విశిష్టత. 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి, 25 అదర్ రికార్డ్స్ వచ్చాయి. ప్రధానమంత్రి కేబినెట్లో కూడా వ్యక్తిగతంగా చెప్పాడు, నేను చాలా కార్యక్రమాలు చూశాను కానీ నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాన్ని చూడలేదని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మనం చూపించిన చొరవ. దాన్ని విమర్శిస్తారు. విశాఖపట్నాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్గా చేస్తే ఈరోజు ఏఐ క్యాపిటల్గా, డేటా సెంటర్ క్యాపిటల్గా, యోగా క్యాపిటల్గా మనం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దందాలు లేవు, భూ కబ్జాలు లేవు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో మీరు చూశారు రిషికొండ, 500 ఎకరాలు
ఋషికొండ ఋషులు ధ్యానం చేసిన ప్రదేశాన్ని గుండు కొట్టిస్తే దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకుంటున్నాం. 500 కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తులు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. సర్వే రాళ్లపైన 700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సర్వే రాళ్లన్నీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో అవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇంకో పక్క ఇంటికి కాంపౌండ్లు కట్టుకొని దగ్గర 12 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడతాం. యోగా భావితరాలకు అవసరం, ప్రజారోగ్యానికి అవసరం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ప్రభుత్వాన్ని ఒకసారి చూస్తే గంజాయి వనాలుగా మార్చిన ప్రాంతాన్ని అరకు కాఫీ వనంగా మార్చామంటే అది మనకు వాళ్ళకు వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూసా, మీ ఉత్సాహం చూసా. నేను మళ్ళీ కోరుతున్నా, ఏదో నెలకొక్క రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడం కాదు, అనునిత్యం మీ జీవితంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక భాగం కావాలి. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది మీరు చేయగలిగితే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ కూటమిదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.